ముందు మే నెలలోనండి అమ్మా నేను ఓవర్ బ్లీడింగ్తో చాలా సఫర్ అవుతున్నాను. అమ్మా ఈ మందిరంలో చాలా ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాను. అమ్మా డాడీ గారు నన్ను పిలవాలని అనుకున్నాను. అమ్మా స్టార్టింగ్ నన్ను పిలిచారండి. ఓకే, క్లిప్పింగ్ ఉందా అమ్మా? ఉందామండి. రైట్ రైట్. ఎల్లో డ్రెస్ వేసుకున్నావు, సేమ్ గర్భసంచి ప్రాబ్లం, బ్లీడింగ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నావు. ఎక్కడున్నా సిగ్గుపడకుండా నీకు నిలబడి రా, నార్మల్ రిపోర్ట్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ఏమైందమ్మా? డాడీ 10వ తారీఖున ప్రేయర్ నాకు చెప్పారని ప్రవచనం. ఓకే, 13వ తారీఖున రిపోర్ట్స్ నార్మల్ అని వచ్చినాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి 2 చేతులు పైకి చప్పట్లు కొడదామా? లాస్ట్ మంత్ 10వ తారీఖు దేవుడు ఆమెను పేరు పెట్టి పిలిచాడు దైవజనంలో నుంచి. ఆమె వచ్చి నుంచుంది. పేరు పెట్టి పిలిచిన 3 రోజులకే దేవుడు నార్మల్ రిపోర్ట్స్ అంట. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏమీ లేదమ్మా? ఇంకా లేదు బ్రదర్. అదే 2022లో నేను పిల్లలు లేరు, నాకు 12 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. పిల్లలు లేరని స్కానింగ్ తీయించుకుంటే పీసీఓడి ప్రాబ్లం అని చెప్పారు బ్రదర్. నేను ఒక్క మెడిసిన్ కూడా వేసుకోలేదు బ్రదర్. దేవుడు నాకు ఉచితంగా స్వస్థపరిచి పీసీఓడి కూడా లేదు. దేవునికి మహిమ. ఇప్పుడు పీసీఓడి కూడా లేదు, అన్ని నార్మల్ రిపోర్ట్స్. దేవునికి మహిమ కలుగును. ఒకసారి అందరూ 2 చేతుల పైకి దేవుని నామమున మహిమపడదామా?